ఈరోజు మన జీవితాల్లో దేవుడు చేసే అద్భుతమైన పునరుద్ధరణ గురించి ధ్యానించుకుందాం. మన ప్రయాణంలో కొన్నిసార్లు కష్టాలు మరియు శ్రమలు మనల్ని చుట్టుముట్టవచ్చు, కాని అవి శాశ్వతం కావు అని దేవుని వాక్యం మనకు భరోసా ఇస్తోంది. మొదటి పేతురు 5:10లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. ఈ వాగ్దానం మనకు ఎంతో గొప్ప ఓదార్పునిస్తుంది. మనమనుభవించే శ్రమలు కేవలం కొంచెము కాలం మాత్రమే ఉంటాయి, కాని దేవుడు మనల్ని పిలిచిన ఆ మహిమ నిత్యమైనది. ఆయన సర్వకృపానిధి. మనల్ని తిరిగి బాగుచేయడం, మనల్ని స్థిరపరచడం మరియు మనకు నూతన బలమును ప్రసాదించడం ఆయన చిత్తమయ్యున్నది. కాబట్టి ఈ కష్ట సమయాల్లో అధైర్యపడకుండా దేవుడు స్వయంగా మనల్ని పూర్ణులుగా మారుస్తారని నమ్ముదాం. ఇప్పుడు ఈ చిన్న ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రార్థన: పరలోకపు తండ్రి, నీ నిత్యకృపను బట్టి నీకు వందనాలు. ఈ కష్టకాలంలో నా బాధ తాత్కాలికమని, నీ వాగ్దానాలు మాత్రమే శాశ్వతమని నేను గుర్తుంచుకోవడానికి సహాయం చేయి. నీ దివ్య చిత్తము ప్రకారం నా హృదయాన్ని బలపరచు, నా మార్గాన్ని స్థిరపరచు మరియు నన్ను సంపూర్ణునిగా తీర్చిదిద్దు. ఆమేన్.